Hey guys, welcome back to another video. So ఈ రోజు వీడియోలో వచ్చేసి 2022 హీరో ఆప్టిమస్ XCR ఉందన్నమాట నా దగ్గర. సో ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఈవీ బైక్ అనమాట. సో డ్యూయల్ బ్యాటరీ ఈవీ. సో ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ఉంటుంది అండ్ బ్యాటరీ వచ్చేసి 3.2 kW బ్యాటరీ అండ్ ఛార్జర్ వచ్చేసి 54 volts ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి హాలోజన్ వస్తుంది అండ్ కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది అండ్ హెడ్ లైట్ కూడా ఎల్ఈడి రాదు, నార్మల్ హాలోజన్ వస్తుంది అండ్ బ్యాక్ టైల్ ల్యాంప్ కూడా నార్మల్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఇండికేటర్స్ నార్మల్ ఉంటుంది అండ్ బూట్ కెపాసిటీ వచ్చేసి చాలా చిన్న బూట్ కెపాసిటీ అయితే ఉంటుంది స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ డ్యూయల్ బ్యాటరీ బండి ఇది. సో సింగిల్ ఛార్జ్ చేస్తే మనకి 100 to 110 kilometers అయితే వస్తుంది డ్యూయల్ బ్యాటరీ కాబట్టి. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ 4 to 5 hours అయితే పడుతుంది అనమాట. సో బాడీ ఎలా ఉంది ఏంటని అయితే చూద్దాం. సో ఫ్రంట్ అయితే మీకు ఎలా కనబడుతుంది. సో ఫ్రంట్ వచ్చేసి అంత ప్లాస్టిక్ అనమాట. సో బాడీ అంతా ప్లాస్టిక్, బండి అంతా ప్లాస్టిక్ అయితే ఉంటుంది, అంత ప్లాస్టిక్ మొత్తం. సో హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇది. సో ఇక్కడ వచ్చేసి పార్క్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ డోమ్ అయితే ఇట్లా ఉంటుంది. సో నంబర్ ప్లేట్ అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ హీరో అని రాసి ఉంటుంది అండ్ ఇండికేటర్స్ అనమాట, నార్మల్ ఇండికేటర్స్ ఇవి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మడ్ గార్డ్ కూడా ప్లాస్టిక్ అనమాట. సో ఇలాంటివి విరిగిపోతుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది. సో చిన్న గాలి కూడా ఊగిపోద్ది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి 12 inches టైర్ అయితే వస్తుంది. సో డిస్క్ అయితే ప్రొవైడ్ చేయరు వీళ్ళు. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి థ్రాటిల్ బ్రేక్, ఫ్రంట్ బ్రేక్ అండ్ బ్యాక్ బ్రేక్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో హెడ్ లైట్ సంబంధించింది అండ్ హార్న్ అండ్ ఇండికేటర్స్ది అండ్ రివర్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ది అనమాట. సో ఇగ్నిషన్ ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో 53 volts బ్యాటరీ అండ్ స్పీడ్ అండ్ ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది కిలోమీటర్స్ అనేది అంతే. సో ఇండికేటర్స్ వేసినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఆన్ అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ ల్యాంప్ అనమాట. హై బీమ్ వేసినప్పుడు అండ్ హెడ్ లైట్ ఇక్కడ ఆన్ చేసిన తర్వాత మనం హై బీమ్ వేస్తే మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ USB పోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ చేసుకోవడానికి అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి USB పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ అనమాట. సో ఏదైనా కొనుక్కున్న పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ అయితే ఇచ్చారు అండ్ బ్యాగేజ్ హుక్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇదంతా ప్లాస్టిక్ అనమాట మొత్తం. సో ఇక్కడ ఫుట్ బోర్డ్. సో బ్యాటరీ ఇక్కడ అయితే మనకి ప్లేస్ కాదు అండ్ ఇక్కడ వచ్చేసి డ్యూయల్ బ్యాటరీ కాబట్టి పిన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇటు ఒకటి అండ్ అదర్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది. ఇదంతా ప్లాస్టిక్ మొత్తం. సో ఇక్కడ కూడా మనకి ఆప్టిమస్ XCR హీరో అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. సో ఇదంతా క్లాంప్ ఇచ్చే బ్యాక్ క్లాంప్. సో బ్యాక్ క్లాంప్ అండ్ ఇక్కడ వచ్చేసి టైల్ ల్యాంప్ అనమాట. సో ఇదంతా యాక్సెసరీ ఫుట్ బోర్డ్ అదంతా అండ్ టైల్ ల్యాంప్, ఇండికేటర్స్ అండ్ నంబర్ ప్లేట్ అండ్ స్మాల్ లైట్ అనమాట నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ అయితే ఉండదు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ నార్మల్ టైర్ 12 inches టైర్ అండ్ బ్యాక్ 12 inches టైర్ అండ్ డ్రమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా మోటార్ అనమాట. ఇక్కడ మనకి 3.4 kW బ్యాటరీ అండ్ 54 volts ఛార్జర్ అయితే వస్తుంది అండ్ మోటార్ కూడా వస్తుంది. సో ఇక్కడ సెంటర్ స్టాండ్ అండ్ సస్పెన్షన్ అనమాట, డ్యూయల్ సస్పెన్షన్ అండ్ నార్మల్ ఫుట్ బోర్డ్ సెట్టింగ్ యాక్సెసరీలో వస్తుంది అండ్ ఫుట్ రెస్ట్ ఇది. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఫుట్ రెస్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. సో పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏముండదు ఇందులో. సో మనకి ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ ఎట్లా ఉంటుంది చూపిస్తాను మీకు. సో సింపుల్ సీట్ అండ్ బ్యాటరీ అండ్ ఇది తీస్తే మనకి ఇంకో బ్యాటరీ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ నార్మల్ బేసిక్ టూల్ కిట్ అనమాట. సో బ్యాటరీ అండ్ ఇక్కడ వచ్చేసి MCB అయితే ఉంటుంది. సో బండి మనం ఎక్కువ రోజులు ఒక 4-5 days వాడినట్టయితే మనం ఇది ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీ డౌన్ అవ్వకుండా స్పాయిల్ అవ్వకుండా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఆన్ చేసుకోవడానికి బ్యాటరీ అండ్ మోటార్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా. సో బ్యాటరీ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ డ్యూయల్ బ్యాటరీ కాబట్టి ఒక బ్యాటరీ మీద రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇండికేషన్ చూపించగానే స్క్రీన్లో మళ్ళీ దిగి కిందకి సీట్ ఓపెన్ చేసి ఇంకో బ్యాటరీలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆటోమేటిక్ కన్వర్ట్ అయితే అవ్వదు. సో సింగిల్ కన్వర్టర్స్ అనమాట ఇవన్నీ. సో ఇది ఒక మైనస్ బిగ్ పాయింట్ అండ్ సీట్ క్లోజింగ్ కొద్దిగా టైట్ అయితే ఉంటుంది, మనం ఓపిక బట్టి క్లోజ్ చేయాలన్నమాట. సో సింపుల్. సో ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇట్లా కనపడుతుంది అనమాట. సో లెఫ్ట్ ఇండికేటర్ ఇచ్చామనుకోండి, లెఫ్ట్ ఇండికేటర్ వస్తే ఇక్కడ లెఫ్ట్ ఇండికేటర్ లైట్ బ్లింక్ అవుతుంది అండ్ అలాగే రైట్ ఇండికేటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ బ్లింక్ అవుతుంది అనమాట. అండ్ నార్మల్ హై బీమ్ అండ్ లో బీమ్, హార్న్ అండ్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ అనమాట. సో క్రూజ్ కంట్రోల్ అయితే బాగా వర్క్ అవుతుంది.
సో క్రూజ్ కంట్రోల్ తెలుసు కదా, సో ఒక 60 స్పీడ్ దాటిన తర్వాత ఈ బటన్ నొక్కితే అదే స్పీడ్లో కంటిన్యూ అయిపోతుంది అనమాట. బట్ బిగ్ మైనస్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ ఇద్దరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం తొందరగా దిగిపోతుంది బ్యాటరీ అనమాట. సో మిర్రర్స్ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అండ్ బేసిక్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో థ్రాటిల్, బ్యాక్ బ్రేక్, నార్మల్ హ్యాండిల్ బార్ అనమాట అంతే. సో అంత బాడీ అంతా ప్లాస్టిక్గా ఉంటుంది, ఎక్కడ మీకు స్టీల్ అయితే కనపడదు. సో స్టీల్ కనపడదు కాబట్టి లైట్ వెయిట్ కాబట్టి ప్లాస్టిక్. సో చిన్న గాలి వస్తే కదిలిపోవడానికి అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది అనమాట. మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm అయితే ఇచ్చారు. సో యాంపుల్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పెద్ద ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. సో ఈ యాక్సెసరీ అనేది ఇది ఒకటి నేను 2200 పెట్టి బయట కంపెనీలో వేయించాను. సో బాడీ ప్రొటెక్షన్ గార్డ్ అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతే. సో అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో ఒక సింగిల్ పర్సన్ ట్రావెల్ చేయడానికి సింపుల్ అయితే ఉంటుందన్నమాట. సో అంతకు మించి అయితే ఏముండదు. అండ్ ఇక్కడ కాషన్ అయితే ఇచ్చారు మనకి. So please charge the vehicle fully after 50 kilometers running. When battery bar indicator in the speedometer starts blinking, so please charge the vehicle at the nearest charging point anamata. So ee indication aithe icharu. So simple. So 53 volts battery and full charge undi ippudu bandi. Speed kilometers, reverse cheste reverse indicator and higher beam వేసినప్పుడు అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అంతే. సింపుల్ సరిపోతుంది. సో ఛార్జ్ చేస్తే ఒక 4 to 5 ఛార్జింగ్లో మనకు ఒక 100 kilometers వరకు అయితే వస్తుంది. డ్యూయల్ బ్యాటరీ కాబట్టి అదే ధర కూర్చుంటే ఫసక్ అయిపోయింది, సగంలో దిగిపోద్ది అనమాట. సో చాలా లైట్ వెహికల్, ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో ఇది సింపుల్ ఆన్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అనమాట. అండ్ ఇంకోటి ఇందులో ఏంటంటే మోడ్స్ అయితే ఏమి ఉండవండి ఇందులో. సో డ్రైవ్ మోడ్ ఏముండదు, స్పోర్ట్ ఎక్కువ అని అలా ఏముండదు. మనకి ఇప్పుడు వచ్చే వెహికల్స్ లేటెస్ట్ టీవీ లాగా అండ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ హీరో ఆప్టిమా దాంట్లో కూడా లేదనమాట. సింపుల్. సో కీ ఆఫ్ కదా, సో కీ ఆన్ చేయడం, వెళ్ళిపోవడం అంతే. సో ఇందులో మనకి డ్రైవ్ కానీ స్పోర్ట్ ఎక్కువ అలా ఏముండదు అనమాట. సింపుల్ కీ ఆన్ చేసి వెళ్ళిపోవడం అనమాట. బ్రేక్ అప్లై చేసుకోవడం అంతా. అంతకుమించి మోడ్స్ అయితే ఏముండవు, అంతకుమించి ఆప్షన్స్ అయితే ఉండవు. సింపుల్. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కానీ హెల్మెట్ సేవ్ చేసుకోవడం కూడా ఉండదు అనమాట. చాలా చిన్న స్పేస్ ఇది.